దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. స దేవుని వాక్యం నుండి రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యము ధ్యానించుకుందాము. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎవరైనా తెలుగులో చదివి సహకరిస్తారండి? రెండు రాజులు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అను ఒక మనుష్యుడు ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కాని అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం విరిగిపోయి ఉండేది. వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేది. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 చిన్న ప్రార్థన చేసి దీని వాక్యం ధ్యానించుకుందామండి. ప్రభు యేసయ్య, ఈ రోజు మా తండ్రి సన్నిధిలో ప్రభు ఈ విధంగా రావడానికి స్వామి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తాం నాయన. స్వామి తండ్రి, చదవబడిన లేఖలను బట్టి నీకు వందనాలు స్వామి. ప్రభు వాక్యం ద్వారా మనందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ వాక్యమును ప్రభా విని వాక్య ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. మీ చిత్తము, మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు మా పట్ల మీరు నెరవేర్చమని, మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం ఒక చిన్న దాని గురించి మనం చూస్తున్నామండి. సో ఈ వాక్యము దేని వాక్యం ఇక్కడ చూస్తున్నాము. సిరియా ఒక రాజు, సో ఇజ్రాయెల్ ఒక రాజుకు ఒక లెటర్ ఆయన రాసి ఆయన దగ్గర ఉన్న ఒక నామాను ఒక సైన్యాధిపతిని ఇజ్రాయెల్ దేశానికి పంపే ఒక వ్యవస్థ ఆయన చేస్తున్నాడు. అటువంటి సందర్భం ఎందుకు ఏర్పడిందని మనం ఇక్కడ లేఖనాలు చూస్తున్నాం. ఏమంటే, సిరియా రాజు దగ్గర ఒక నామాను అనే సేనాధిపతి ఉన్నాడు. ఆ నామాను ఆ సేనాధిపతి గురించి ఒక స్టార్టింగ్ మనం చూస్తున్నాము. సో ఆయన ఒక పరాక్రమశాలి, మంచి యుద్ధ వీరుడు. సో దేవుడు అతని ద్వారా సిరియా రాజుకు జయము ఇస్తున్నాడు. ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ సిరియా రాజు దగ్గర ఉన్న ఈ నామాను అనే సేనాధిపతికి ఒక సమస్య ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమో సమస్య అంటే, ఆయన ఒక కుష్ఠ రోగి. చూడండి, ఈ లోకంలో కూడా చాలా మంది చాలా వరకు అన్ని విషయాల్లో బాగానే ఉంటారు. అయితే ఏదో ఒక సమస్యతో వారు తమ జీవితంలో బాధలో ఉంటారండి. సో పైకి అంతా బాగా కనపడచ్చు. అయితే సో మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎంతో మంది ఈ లోకంలో ఈ విధంగా కుమిలిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ఒక విషయం చూస్తున్నాము. ఈ సిరియా దేశస్థులు ఇజ్రాయెల్ దేశం మీద అప్పుడప్పుడు వారు యుద్ధం చేసేవారు. సో అక్కడ యుద్ధం చేసినప్పుడు కొంతమందిని చెరగా వారు తీసుకువెళ్తున్నారు. అటువంటి సందర్భంలో ఒకప్పుడు సో ఇదే విధంగా వారు ఇజ్రాయెల్ దేశం మీదకి దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాపని కూడా వారు చెరగా తీసుకుని వెళ్ళినారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు జీవితంలో వారు శత్రు చేతకి కొన్నిసార్లు అప్పగించబడుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రజలు మనం ఒకసారి గమనించినట్లయితే వారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు కదా! అబ్రహాం, ఇసాకు, యాకోబు వారి సంతానము వారు. దేవుడు పేరు పెట్టి పిలిచిన జనాంగం తన స్వకీయ ప్రజలుగా దేవుడే ఏర్పరుచుకున్నాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు కొన్ని సార్లు శత్రు చేతిలో వాళ్ళు ఓడిపోయినారు? ఎందుకు చెరగా కొన్నిసార్లు వారు పట్టబడుతూ వచ్చారు అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు సో వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఒకప్పుడు వారు ఆ ఒక ఐగుప్తులో వారు బందీలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించి సో పాలు తేనె ప్రవహించే దేశంలోకి వారిని ప్రవేశపెట్టక మునిపే దేవుడు మోషే ద్వారా వారికి ఎన్నో సార్లు హెచ్చరించినాడు. మనం లేఖనంలో చూస్తున్నాం ఏమంటే, మీరు ఆ దేశం చేరిన తర్వాత దేవుణ్ణి మీరు మరవకూడదు. దేవుడు నిషేధించిన ఆ విగ్రహారాధనని మీరు ఎంత మాత్రం పాటించకూడదు, అనుసరించకూడదు. అన్య జనుల వైపు మీరు ఎంత మాత్రం కూడా మీరు చూడొద్దండి. వారి ప్రకారం మీరు నడవకూడదని ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు. ఒకవేళ ఆ విధంగా మీరు చేస్తే దేవుని శిక్ష మీ మీదకొస్తుంది. ఆయన మిమ్మల్ని అన్ని రాజులకు అప్పగిస్తాడు అని ఎన్నోసార్లు దేవుడు వారికి హెచ్చరించినాడు. అయితే మనం చూస్తాం ఇజ్రాయెల్ ప్రజలు ఆ కానాన్ దేశం వారు ప్రవేశించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత యెహోషువ ఆయన చనిపోయిన తర్వాత మనం చూస్తున్న న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వారు దేవుణ్ణి మర్చిపోయినారు. ఎప్పుడైతే వారు సుఖము వారికి కలిగిందో తమకు కలిగిన సమృద్ధిలో వారు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించకుండా దేవుని వారు మరిచి తమ ఇష్టానుసారంగా వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో అదే పని వారు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ విధంగా వారు చేస్తూ వచ్చారో అప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో దేవుని శిక్ష ఒక క్రమంలో దేవుడు వారిని అన్య రాజులకు కొన్నిసార్లు అప్పగించేశాడు. అప్పుడే ఏమైందంటే అన్య రాజులు వీరి మీద దాడి చేసి వీరిని జయించినారు. వీరు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఆయన ఇక ఉండలేదు ఆ టైంలో. ఎందుకంటే వారు దేనికి వ్యతిరేకంగా తిరగబడినారు కాబట్టి దేవుడు వారిని సరిచేయాలని, వారిని మరల తన మార్గంలో ఆయన నడిపించాలంటే ఖచ్చితంగా దేవుడు వారి మీద తన శిక్ష ప్రణాళికను దేవుడు వేయాల్సి వచ్చింది. ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల పట్ల వ్యవహరిస్తామో దేవుడు కూడా ఆయన తన బిడ్డల పట్ల ఆ విధంగానే ఆయన వ్యవహరించాల్సి వచ్చింది. చూడండి, మనం కూడా చాలా సార్లు పిల్లలకు చెప్తా ఉంటాం, అది చేయొద్దు, అది ఆ పని చేయొద్దు, మంచిది కాదు, వద్దు వద్దన్న పని చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులకు కోపం వస్తుంది కదా. ఖచ్చితంగా వారు శిక్షిస్తారు. ఎందుకంటే వారిని వారి మంచి క్రమంలో పెట్టాలి అని. అదేవిధంగా దేవుడు కూడా మన పట్ల ఆయన మన మంచిని ఆలోచించే, మనం తప్పు చేసినప్పుడు తప్పు అని తెలుసుకోవాలి కాబట్టి ఆయన శిక్షిస్తాడండి. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము ఇక సిరియా దేశంలో ఉన్న ఆ సైన్యాధిపతి అదేవిధంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ సోలిపోయినట్లు మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ వారు ఒక ఏమంటారు చెరగా కొంతమందిని పట్టుకుని వెళ్ళిపోయినారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. సరే, ఈ చిన్న పాప ఈ ఒక సేనాధిపతి ఎవరైతే ఉన్నాడో సిరియా సైన్యాధిపతి నామన్ ఇంట్లోనే తన భార్య వద్ద ఒక పని మనిషిగా వారు పెట్టుకున్నారు. సరే, ఇటువంటి సందర్భంలో చూడండి, ఒక విషయం మనం ఎప్పుడు గమనించాలి ఏమంటే, దేవుని బిడ్డలకు కలిగే శ్రమలలో కూడా ఒక దేవుని సంకల్పము ఉంటుంది, ఒక దేవుని ప్రణాళిక ఉంటుంది. అక్కడ కలిగే నష్టంలో కూడా నిజంగా అయితే ఎవరైతే దేవుని తట్టు చూడగలుగుతారో వారి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటాడండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ చిన్న పాప ఆ నామాను ఒక పరిస్థితిని గుర్తించి ఆ పాప అంటుంది తన యజమానురాలతో, ఈ యొక్క యజమానుడు ఆయన నామాను ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్లయితే
అక్కడున్న ప్రవక్త ఈయనని స్వస్థపరుస్తాడు అని ఒక మాట ఆమె చెప్పింది. ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో, ఆ మాట ప్రకారము సో నామాను ఒక సిరియా రాజు వద్దకు వెళ్ళి సో ఆ మాటను చెప్పినప్పుడు ఆ సిరియా రాజు ఇప్పుడు ఒక లెటర్‌ని రాస్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు రాజుకు. సో ఆ లెటర్‌తో నామన్ని పంపిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే సో ఆ పాప గురించి మనం ఆలోచన చేసినట్లయితే సో చూడండి, ఆ పాపకు దేవుని పట్ల ఉన్న ఒక విశ్వాసం. సాధారణంగా మనిషి జీవితంలో సో అంతా బాగున్నప్పుడు దేవుని స్తుతించడము చాలా ఈజీనే. సో దేవుని కొరకు మాట్లాడడం, దేవుని కొరకు నిలబడడం, సో ఇతరులను ఇతరులకు దేవుని గురించి ప్రకటించడం. సో అంతా మనకు బాగా ఉన్నప్పుడు మనం ఆ విషయాల్లో మనం చక్కగా చేస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. దేవున్ని స్తుతిస్తాము, పాడతాము. సో అంతా చేస్తాం. అయితే మనకు సమస్యలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనము అనుకున్న ప్రకారం జరగకపోయినప్పుడు అప్పటికి కూడా సో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం దేవుని కొరకు సో నిలబడగలుగుతున్నామా? దేవుని దేవుని గురించి అప్పుడు గూడా ఇతరులకు మనము ప్రకటించగలుగుతున్నామా? అని ఒక ప్రశ్న, ఒక సవాలు ఈరోజు మన ఎదుట ఉందండి. అవును. సో ఇక్కడ ఆ పాపను ఒకసారి గమనించినట్లయితే, ఆ పాప ఉన్న పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ పాప ఇప్పుడు సో తన సొంత దేశంలో, తన సొంత ప్రజల మధ్యల సో అంత సౌకర్యంతో కూడిన ఆ మంచి పరిస్థితిలో లేదండి. ఆహ్, నిజం చెప్పాలంటే ఆ పాప ఇప్పుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉందంటే, ఆ చెరగా వెళ్ళినప్పుడు తన సొంతం తల్లి, తండ్రి నుంచే ఆమె దూరమయింది. సొంత దేశం నుంచి ఆమె దూరమైంది. సొంత ప్రజల నుంచి ఆమె దూరమైంది. సో, ఇప్పుడు ఒక ఆహ్, చ ఆహ్, చెప్పాలంటే ఆమె ఒక శత్రు ఇంట్లో ఉంది. సో, ఆమె కలిగిన ఇబ్బందికి, ఆ చిన్న పాపకు కలిగిన ఆ పరిస్థితికి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ సిరియా సైన్యాధిపతి ఒక కారణస్థుడు. సో, ఒక శత్రువు ఇంట్లో తనకు ఇబ్బంది పెట్టిన వారి ఇంట్లో ఉంటూ చూడండి ఆమె సో, శత్రువు యొక్క క్షేమం గురించి ఆలోచన చేసి సో, వారు బాగుపడాలని అటువంటి పరిస్థితిలో ఆమె దేవుని గురించి ఆమె ప్రకటించింది. సో, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం కదండీ! సాధారణంగా ఎవరైనా మనకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆహ్, వారికేమైనా నష్టం కలిగితే మనిషిగా ఒక ఎటువంటి ఆలోచన వస్తుంది అంటే, సో వారికి బాగానే అయింది. అదే విధంగా అవ్వాలి అని చాలా మంది కోరుకుంటారు. వారికి మేలు చేయాలా, వారు బాగుపడాలని సాధారణంగా సో మనిషి కోరుకోడు. సో తనకి ఇబ్బంది పెట్టిన వారి ఒక నాశనాన్నే చెడుని కోరుకుంటాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఆ చిన్న పాపలో సో క్రీస్తు యేసు యొక్క మనస్సు, ఆ యొక్క ప్రేమ కనిపిస్తుంది. సో దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితులు కూడా ఆమె దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కొంతమంది సో చాలా ఇబ్బంది కలిగినప్పుడు సో నేను దేవుని ప్రార్థిస్తానే, దేవుని సన్నిధికి వెళ్తానే, నేను దేవుని సేవ చేస్తానే, అయితే నాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇటువంటి ఇబ్బందులొచ్చింది అని కొంతమంది దేవునికి వ్యతిరేకంగా సణుగుతారు, గొణుగుతారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ పాప ద్వారా నేర్చుకునే మంచి ఆత్మీయ పాఠాలేమంటే, ఆమె ఒకటి దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. తర్వాత తన శత్రువుకి కలిగిన ఒక పరిస్థితిని బట్టి ఆమె సంతోషించడం లేదు. సో, అటువంటి పరిస్థితులు కూడా సో, తన శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకుంటూ సో, ఆమె దేవుని పట్ల సో, మాట్లాడగలుగుతా ఉంది. దేవుని గురించి ఆమె మాట్లాడగలుగుతుంది. సో, దేవునికి స్తోత్రం. సో, ఆమె ఒక స్టాండ్‌ని బట్టి, ఆ యొక్క పాప చెప్పిన మాటను బట్టే మనం చూస్తున్నాము. ఆ ఒక నామాను వ్యక్తి ఆ రోజు స్వస్థత పొంది ఉన్నాడు. తర్వాత ఆ నామను ఎప్పుడైతే దేవుడు చేసిన ఒక అద్భుతము ఆయన చూస్తాడో, ఆయన నోట్లోనే ఒక మాట వస్తుంది చూడండి. 15వ వచనం ఒకసారి చదువుకుందాము. 15వ వచనం. ఎప్పుడైతే నామాను స్వస్థత పొందుకుంటాడో, ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత నామాను ఏమని ఆయన పలుకుతున్నాడు. 15వ వచనమండి.
మీరు ఒకవేళ 15, 16, 17 వచనం చదివినట్లయితే అక్కడ ఒక విషయం చూస్తున్నామంటే సా ఆయన ఒక మాట అంటాడు, ఇజ్రాయెల్ దేవుడు తప్ప లోకంలో మరొక దేవుడు లేడు అని ఆయన ఒప్పుకుంటూ, సో ఇక మీదట నేను ఏ అన్య దేవతలకు నేను అన్య దేవతల తట్టు తిరగను, అన్య దేవతలను ఇక సేవించను. సో యెహోవానే సేవిస్తాను, ఆయన నేను ఆరాధిస్తాను అని ఒక మాట సో ఈ నామాను అక్కడ పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం ప్రకారము ఒక వ్యక్తి తన హృదయంలో నమ్మి దేవుణ్ణి ఆయనే దేవుడిని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఆ వ్యక్తికి ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది కదా! సో దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ నామాను ఆ విధంగా సో నిజమైన దేవుణ్ణి ఆయన తెలుసుకొని రక్షింపబడ్డాడు. ఇక నన్ను ఆయన్నే సేవిస్తానని ఒప్పుకుంటున్నాడు. సో దేవునికి స్తోత్రం. అంటే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆయన కుటుంబము రక్షింపబడింది. సో దేవునికి స్తోత్రం. చూడండి. సో ఒక అన్యుడు సో నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి కారణమైంది ఆ రోజు ఆ చిన్న పాప. సో అనేక సార్లు అనుకుంటుంటాం. సో నేను చాలా చిన్నవాడిని, నా ద్వారా ఏమైతుంది? సో దేవుడు నన్ను ఉపయోగిస్తాడా అని మనం అనుకుంటుంటాం. లేదు. సో దేవుని వాక్యం చూస్తున్నాం కదా! దేవుడు సో ఆయన బలహీనలనే ఏర్పరచుకుంటాడు. దేవుడు వారిని ఆయన ఉపయోగిస్తాడు. సో దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అయితే మనము దేవునికి అందుబాటులో ఉండాలి అంతే. సో ఆయనందు మనం విశ్వాసం కలిగి ప్రతి పరిస్థితిలో మనం దేవుని మహిమపరచగలిగినట్లయితే దేవుడు మనల్ని ఆయన వాడుకుంటాడు. మనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు వాడుకొని సో మన ద్వారా దేవుడు ఇతరులని ఆయన రక్షించుకుంటాడు. అప్పుడు మనము ఇతరులకు దేవునికరంగా ఉంటామండి. సో దేవునికి స్తోత్రం. సో ఎప్పుడైతే క్రైస్తవులు తమకు కలిగిన పరిస్థితుల్లో వారు దేవుని ఆనందించగలుగుతారో అప్పుడు చూస్తున్న అన్ని జనులు మనలో కలిగి ఉన్న ఒక దేవుని సంతోషం బట్టి అప్పుడు వారు కూడా దేవుని వద్దకు వస్తారండి. వారు ఆలోచన చేస్తారు. సో వీరికి ఇంత కష్టం ఉంటే కూడా దేవుడు అంటున్నారు కదా! అంటే వీరింత సంతోషంగా ఉన్నారు కదా! ఏమి అని వారే ప్రశ్నిస్తారు. అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని కొరకు మనం మాట్లాడగలుగుతామో ఖచ్చితంగా వారు దేవుని వద్దకు వస్తారు. సో దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా మనము కూడా ఈ లోకంలో సో ప్రభు కొరకు ప్రతి పరిస్థితిలో సాక్షులుగా జీవించినట్లు సో దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం.